మైగ్రేన్ హెడేక్ అంటే పార్శ్వ నొప్పి. ఎంత తీవ్రంగా వేధించే ఈ మైగ్రేన్ తలనొప్పి అయినా సరే దివ్యంగా ఆవు నెయ్యి తగ్గిస్తుందని మీకు తెలుసా? జై శ్రీరామ్. అందరికీ నమస్కారము. నేను ప్రదీప్ వానపల్లి. ముందుగా మా తల్లిదండ్రులకు, గురువులకు, పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను. అసలు మనకొచ్చే తలనొప్పి మైగ్రేనా కాదా అనేది ముందుగా తెలుసుకోవాలి. తీవ్రమైన తలనొప్పితో పాటు కడుపులో తిప్పుతున్నట్టు వికారంగా అనిపిస్తుంది, వాంతి అవుతుందేమో అన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది. కొంతమందికి వాంతులు కూడా అవుతాయి. మాట్లాడేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే కాళ్ళు చేతులలో జలధరింపు వస్తుంది, కళ్ళు ఎర్రబడ్డం, కళ్ళల్లోంచి నీళ్లు కారడం, అలాగే చెవులలో శబ్దాలు రావడం. అంతెందుకు, చిన్న గుండు సూది పడిన శబ్దం వచ్చినా కొండ పగిలినంత శబ్దంగా ఫీల్ అవుతూ ఉంటారు. తలపై ఎవరో సుత్తితో కొట్టినంత నొప్పిని అనుభవిస్తూ ఉంటారు. ఇకపై మీరు అటువంటి నొప్పిని అనుభవించాల్సిన పనే లేదు. ప్రకృతి సిద్ధంగా ఈ మైగ్రేన్ హెడేక్ ని తగ్గించుకోవచ్చు. దానికోసం నాణ్యమైన, స్వచ్ఛమైన నాటు ఆవు పాల నుంచి వచ్చినటువంటి నెయ్యిని వినియోగించాలి. ఏ విధంగా అంటే, ప్రతిరోజు కూడా ఉదయం ఒకసారి, అలాగే సాయంత్రం ఒకసారి నాణ్యమైనటువంటి నాటు ఆవు నెయ్యిని గోరువెచ్చగా కరిగించి ఈ ముక్కులో 4 చుక్కలు, ఈ ముక్కులో 4 చుక్కలు వేసుకొని అలాగే ఒక అరగంట పాటు రిలాక్స్డ్ గా రెస్ట్ తీసుకోండి. దీంతో పాటు ఏం చేస్తారు అంటే, ఒక 10 గ్రాముల ఈ ఆవు నెయ్యిని తీసుకొని అలాగే 10 గ్రాముల పటిక పంచదార పొడిని అందులో కలపండి. కలిపిన తరువాత దీనిని కూడా సేవించాలి. అయితే దీనిని 3 రోజులు సేవిస్తే సరిపోతుంది. అది కూడా సూర్యోదయానికి ముందే ఇది సేవించవలసి ఉంటుంది. ఇది సేవించిన తరువాత 1 గంట సమయం తీసుకొని ముక్కురంధ్రాలలో నెయ్యిని వేసుకుని నస్యకర్మని చేస్తే గనక మిమ్మల్ని దీర్ఘకాలికంగా వేధిస్తున్నటువంటి మైగ్రేన్ సమస్య నుంచి బయటపడతారు. ఎంత అద్భుతమైన చిట్కా ఇది! దివ్యంగా పాటించి ప్రయోజనం పొందిన వాళ్ళు ఎందరో ఉన్నారు. ఆవు నెయ్యికి ఆ శక్తి ఉంది. ఈ మైగ్రేన్ హెడేక్ రావడానికి కారణాలు తెలుసుకుంటే మనం జాగ్రత్త పడవచ్చు. ముఖ్యంగా ఎక్కువగా ఒత్తిడి ఫీల్ అవుతున్న వాళ్ళు, శరీరానికి తగినంత నీరు అందించకపోతే, డీహైడ్రేట్ అయినప్పుడు, చల్లని పానీయాలను అధికంగా సేవించే వాళ్లలోనూ, సరి అయిన సమయానికి తినకపోవడం, ఎక్కువగా ట్రావెలింగ్ చేసేవాళ్లు, ప్రయాణాలు చేసే వాళ్లలోనూ, అతి వెలుగులు అలాగే అతి శబ్దాల తీవ్రత వలన, ముఖ్యంగా స్త్రీమూర్తులలో హార్మోన్ సమస్య ఏర్పడినప్పుడు, ఋతుచక్రం ముందు లేదా తరువాత కూడా ఈ మైగ్రేన్ వేధించే అవకాశం ఉంటుంది. ఇటువంటి సులువైన పద్ధతులతో విలువైన మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ ప్రదీప్ వానపల్లి. మీ ఆరోగ్యానికి సంబంధించి అనేకమైనటువంటి విలువైన వీడియోల కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లలో సెర్చ్ లో మీరు డాక్టర్ ప్రదీప్ వానపల్లి అని టైప్ చేసి మీ ఆరోగ్య సమస్య ఏదైతే ఉందో దానిని కూడా, వెయిట్ లాస్ అయితే వెయిట్ లాస్, షుగర్ సమస్య అయితే షుగరు, బ్యాక్ పెయిన్ అయితే బ్యాక్ పెయిన్, అలాగే కేళ్ల సమస్యలు అయితే కేళ్ల అంటే ఆర్థరైటిస్ లాంటి సమస్యలు అయితే గనక వాటిని అక్కడ టైప్ చేస్తే ఇప్పటికే చాలా వరకు అన్నిటికీ కూడా అద్భుతమైన చిట్కాలను చెప్పడం జరిగింది. ముందు వాటిని పరిశీలించండి.